హాయ్ గైస్, వెల్కమ్ టు యుఎస్ఆర్ స్టోరీస్. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. అలా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఈరోజు చెప్పబోయే కథ ఏంటంటే, ఒక చనిపోయిన అమ్మాయి తిరిగి మళ్ళీ మాట్లాడుతుందా? ఇది పార్ట్ 2. ఆ రాత్రి వాళ్ళమ్మ చాలా బాగా దిగాలుగా ఆలోచించి ఉదయాన్నే పూజారి దగ్గరికి వెళ్తుంది. ఉదయం పూజారి దగ్గరికి వెళ్ళిన తర్వాత పూజారితో ఈ విషయం ఇలా చెప్తుంది. పూజారి గారు, నేను నిన్న రాత్రి సమయంలో ఎవరో ఇద్దరు ఆడవాళ్ళని చూశాను. గుర్కా వేసుకున్న ఆడవాళ్ళు. మరియు వాళ్ళని చూస్తుండగానే ఇట్టే మాయమైపోయారు. అది ఎవరు ఏంటో కూడా తెలియదు. మేము ఊరికి కొద్ది దూరంలో ఇల్లుని తీసుకున్నాము. అక్కడే మా జీవనం కొనసాగించుకోవడానికి. కొంచెం చివరగా ఉన్నా కానీ అడవిలా ఉంది చుట్టూ. ఆ ఇంట్లో ఏ దృశ్యశక్తులు లేవని కూడా మాకు తెలుసు. ముందే మేము పూజ చేసుకొని ఆ ఇంట్లోకి వెళ్ళిపోయాము. కానీ ఇలా ఏంటి, నా చిన్న కూతుర్లు ఇద్దరు నిన్న రాత్రి సమయంలో ఎవరో కనిపించారంటూ, ఎవరో శబ్దం వినిపించింది అంటూ వాళ్ళిద్దరూ కత్తులు పట్టుకొని బయటికి వచ్చారు పూజారి గారు. అసలు నా పిల్లలు ఏమనుకున్నారో, వాళ్ళకేం కనిపించిందో తెలియదు, కానీ నేను చూసినప్పుడైతే ఇద్దరు ఆడవాళ్ళు కనిపించారు. నా ఇంటి వైపు రాత్రి సమయంలో ఇద్దరు ఆడవాళ్ళు ఎందుకు వచ్చారు మరియు అప్పటికప్పుడే మాయమైపోయారు? అదేంటో కూడా నాకు అర్థం కావట్లేదు పూజారి గారు. ఎలా అయినా మీరే మాకు మంచి చేయాలి అంటూ కోరుకుంటుంది వాళ్ళమ్మ. అప్పుడు ఆ పూజారి గారు అంటారు కదా, ఎవరింట్లో దుష్టశక్తులు ఉన్నా లేకపోయినా కానీ పరిష్కరించేది నేనే. ప్రతి ఇంటికి మంచి చేసేది కూడా నేనే. ఏ పూజ చేసినా కానీ ఇంట్లో ఎటువంటి దుష్టులు లేకుండా, దుష్ట శక్తులు రాకుండా చూసుకునేది కూడా నేనే. గురించి పూర్తిగా నువ్వు నాకు చెప్పావు. తర్వాత ఏం చేయాలనేది నేను చెప్తాను. ఎవరింట్లోనైనా బయటనైనా దుష్టశక్తులు ఉన్నప్పుడు మన ఇంట్లో మొదటగా ఆవుని తీసుకువెళ్ళాలి. దేవుడున్న చోట ఆవు ఉంటుంది, దుష్టశక్తులు ఉన్న చోట ఆవులు ఉండవు తల్లి అని అంటాడు ఆ పూజారి. కానీ ఆ అమ్మ ఆశ్చర్యంగా పూజారి వైపు చూస్తూ ఇంకా వింటూనే ఉంది. మీ ఇంట్లోకి ఒక ఆవుని తీసుకెళ్ళండి. ఇక్కడ గుడి దగ్గర చాలా ఆవులున్నాయి. అందులో ఒక ఆవుని తీసుకెళ్ళు. ఆవుకి నేను పూజ చేసి దండ వేసి ఇస్తాను. ఆ ఆవుని మీ ఇంట్లో ఉంచండి కొంతసేపటి దాకా. ఆ ఆవు ఎటువంటి అల్లరి చేయకుండా, ఎటు పరిగెత్తకుండా ఇంట్లో నిలబడిందంటే మీ ఇంట్లో ఎటువంటి దుష్టశక్తులు లేనట్టే. అది అల్లరి చేసి అలా పరిగెత్తడం, బయటికి వెళ్ళడం ఉండకుండా చేస్తే మీ ఇంట్లో దుష్టశక్తులు ఉన్నట్టు. ఇది మొదటిది. దీనివల్ల మీ ఇంట్లో దృష్టశక్తులు ఉన్నాయా లేదా అని గ్రహించవచ్చునని ఆ పూజారి చెప్తాడు. అప్పుడు వాళ్ళ తల్లి ఆశ్చర్యపోతుంది. అలాగే పూజారి గారు అని చెప్తూ అక్కడి నుంచి బయలుదేరుతుంది. ఒకసారి ఇంటికి వెళ్ళి వద్దామని తనలో అనుకొని ఇంటికి బయలుదేరుతుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత తన భర్త ఇంటి దగ్గరనే ఉంటాడు. తన భర్త తన భార్య వైపు చూసి, ఏమైంది, పొద్దున్నే ఎక్కడికి వెళ్ళిపోయావని అడుగుతాడు. అప్పుడు తన భార్య అంటుంది కదా, అసలు విషయం చెప్పేద్దామా లేక దాచిపెడదామా అని అనుకుంటుంది. ఏదైనా పంచుకుంటే సలహా అనేది తెలుస్తుంది. పిల్లలకి ఈ విషయం తెలియకూడదు. తెలిస్తే వాళ్ళు భయపడతారు, అలాగే బాధపడతారు కూడా, మరియు కోప్పడతాడు కూడా అని అనుకుంటుంది. ఎలాగైనా ఈయనకి చెప్పాలి అని తన భర్త దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది. ఏమండి, నిన్న రాత్రి సమయంలో మన ఇద్దరి పిల్లలు ఏం చేశారో ఒక్కసారైనా ఆలోచించారా అని అంటుంది. ఏం చేశారు అని అంటాడు తన భర్త. ఏం చేశారో మీకు గుర్తులేదా? ఇద్దరు చెరో కత్తి పట్టుకొని ఎవరినో కొట్టడానికని వెళ్తున్నారు మొగరాయిల్లాగా. రేపటి రోజున ఏమన్నా జరిగితే ఏంటి పరిస్థితి అని అంటుంది. అవును, పిల్లలు అలా అల్లరి చేస్తూ ఉంటారు, కానీ కొంచెం జాగ్రత్త చెప్పుకోవాలి మనమే అని భర్త అంటాడు. కానీ నిన్నటి రాత్రి సమయంలో వాళ్ళిద్దరికీ ఏదో శబ్దం వినిపించింది అని అన్నారు కదా, ఆ శబ్దం ఏంటానని వాళ్ళిద్దరు పిల్లలు వెళ్ళి పడుకున్న తర్వాత నేను బయటికి వెళ్ళి చూశాను. ఇద్దరు వ్యక్తులు బుర్కా వేసుకొని అలా నడుచుకుంటూ వెళ్తున్నారు. అలాగే చిన్నగా మాయమైపోయారు అని అంటుంది. ఆ విషయం విన్న తన భర్త ఒక్కసారిగా అవాక్కైపోతాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అలా ఎలా మాయమైపోతారు అని అంటాడు. ఏమో తెలీదు, కానీ వాళ్ళెవరో కూడా ఇంతవరకు నాకు అస్సలు తెలియదు. నేను చాలా భయపడ్డాను, అలాగే ఆందోళన కూడా చెందాను. మనపై కొంతమంది శత్రువులు కూడా ఉన్నారు. ఎవరు ఎలా ఏం చేస్తారో కూడా తెలియట్లేదు అని అంటుంది. అప్పుడు తన భర్త ఈ విధంగా సమాధానం చెప్తాడు. ఇది సరే, కానీ ఇంతకీ ఏం చేద్దామని అనుకుంటాడు. ఏం చేద్దామంటావు అని తన భార్యతో కూడా చెప్తాడు. అప్పుడు తన భార్య అంటుంది, నేనిప్పుడు వెళ్ళింది అందుకే ఒక పూజారి దగ్గరికి వెళ్ళాను.
పూజారితో ఈ విషయం చెప్పాను. పూజారి అన్నాడు కదా, ఒక ఆవుని తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టు, ఎటువంటి దుష్టశక్తులు ఉన్నా లేకున్నా అనేది తెలిసిపోతుంది అని అన్నాడని చెప్తుంది. అప్పుడు తన భర్త ఆలోచించి అంటాడు కదా, సరే మరి ఇంటికి తీసుకొనిరా అని అంటాడు. గుడి దగ్గర ఉన్న ఆవును నేను తీసుకొని వస్తాను, నువ్వు రెడీ అయి ఆఫీస్కి వెళ్ళిపో అని చెప్తుంది. అలా బయలుదేరుతుంటే తన ఇద్దరు బిడ్డలు ఎదురవుతారు. ఏంటి మమ్మీ, ఉదయాన్నే ఎక్కడికో బయలుదేరావు, మాకు కాలేజ్కి రెడీ అవుతుంది, బాక్స్ పెట్టావా లేదా అని అడుగుతారు. నీకు ముందుగానే బాక్స్ రెడీ చేసి పెట్టానమ్మా, మీరిద్దరు కాలేజ్కి వెళ్ళిపోండి అని తన తల్లి అంటుంది. లేదు మమ్మీ, అసలు నువ్వు ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళావు, మాకేమీ చెప్పకుండా అని అంటుంది. నువ్వు అసలు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళవు కదా అనంటే, అలా గుడికి వెళ్ళొచ్చానమ్మా, గుడికి దర్శనం చేసుకోవడానికి పొద్దున్నే తయారై వెళ్ళిపోయానమ్మా అని అంటుంది. ఓహో అవునా, గుడికి వెళ్ళారా అని తన చిన్న చెల్లె అంటుంది. సరే కానీ నా హెయిర్ ఎలా ఉంది, నా డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉంది అని చిన్న చెల్లె అంటుంది. ఒక జేని చాలానే బాగుంది అని అంటుంది. చెల్లె సంతోషపడుతూ అవునమ్మా ఎలా ఉంది అని మళ్ళీ అడుగుతుంది. అప్పుడు వాళ్ళమ్మ, మీరిద్దరూ సరిగ్గానే ఉన్నారు, చాలా అందంగా ఉన్నారు, ముందు మీరు చదువుపై శ్రద్ధ పెట్టండి, సరిగ్గా చదువుకొని ఈ స్టేట్లో ఫస్ట్ రావాలి అని అంటుంది. అప్పుడు చిన్నది రోజ్ ఏమని అంటుందంటే, ఏంటి మమ్మీ మీరు ఇలా అంటున్నారు, స్టేట్ ఫస్ట్ రావాలంటే ఎంతలా చదవాలి అని అంటుంది. అప్పుడు వాళ్ళమ్మ అంటుంది కదా, ఏంటి ఆ మాత్రం కూడా చదవలేరా, మీరు ఎలాగో క్లాస్ ఫస్ట్ కదా, స్టేట్ ఫస్ట్ రావడానికి ఏమవుతుందే అని అంటుంది. చూడు మమ్మీ, మీరు ఇలా కఠినంగా మాట్లాడితే అస్సలు నచ్చదు అని చిన్న చెల్లె రోజ్ అని అంటుంది. అప్పుడు జేని మేరిక అక్కడున్న ఆవుని ఇంటికి తీసుకువస్తూ ఉంటుంది. ఇంట్లో కూడా ఇప్పుడు ఎవ్వరూ లేరు. నెమ్మదిగా తీసుకువస్తుంటే చుట్టూ కొంచెం అడవిలా ఉండటంతో ఆవు గందరగోళం చేస్తుంది. అసలు ఉన్న చోట ఉండకుండా అటు ఇటు తిరుగుతుంది. చాలా గట్టిగా ఆవును పట్టుకొని నెమ్మదిగా ఇంట్లో దాకా తీసుకువస్తుంది. ఇంట్లో నిలబెడుతుంది. ఇంట్లో నిలబెట్టిన తర్వాత ఆవు చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. ఇల్లంతా తిరిగి ఓ చోట నిలబడుతుంది. ప్రశాంతంగా అలాగే నిలుచొని ఉంటుంది. అప్పుడు వాళ్ళమ్మ అనుకుంటుంది కదా, ఈ ఆవు మన ఇంట్లో సరిగ్గానే నిలబడింది అంటే మన ఇంట్లో ఎటువంటి దుష్టశక్తులు లేవు అని తనలో తాను అనుకుంటూ ఆ దేవునికి దండం పెడుతూ ఉంటుంది. నా ఇంట్లో ఏ దుష్టశక్తులు లేకుంటే మాకే చాలా మంచిది. నేను ఇక్కడి నుంచి తీసుకువస్తుంటే ఎందుకు ఇలా గందరగోళంగా చేసింది అంటే చుట్టూ ఎటువంటి ఇండ్లు కనబడకపోవడంతో అలా చేసినట్టుంది. పర్లేదులే, మా ఇంట్లోనైతే ఎటువంటి దుష్టశక్తులు లేవు, ఇప్పుడు మేము ప్రశాంతంగా ఉండొచ్చు. కానీ అక్కడ ఆ మాయమైపోయిన ఆ బుర్కా వేసుకున్న అమ్మాయిలెవరో ఖచ్చితంగా కనిపెడతాను, ఏవైనా చేసి అని అనుకుంటుంది. అప్పుడు ఆవుని చిన్నగా ఇంట్లోకి తీసుకువచ్చింది కాబట్టి మళ్ళీ బయటికి తీసుకువెళ్తూ ఉంటుంది. ఇక తీసుకువెళ్ళి గుడి దగ్గర పెట్టేసి పూజారితో అసలు విషయం అనేది చెప్పేస్తుంది. మా ఇంట్లో ఆవు మంచిగానే ఉంది అని. ఆ తర్వాత ఇంటికి వచ్చేస్తుంది. ఇక రోజ్ అండ్ జేని ఇద్దరు అక్క చెల్లెళ్ళు అలా కాలేజీలోకి వెళ్తుండగా వాళ్ళ ఫ్రెండ్స్ ఎదురవుతారు. అప్పుడు రోజ్ అండ్ జేని అంటారు, ఏంటి ఇంకా కాలేజ్ స్టార్ట్ కాలేదా, మీరు ఇక్కడే నిలబడ్డారు ఏంటంటే, కాలేజ్ స్టోర్ ఇంకా గేట్ ఓపెన్ చేయలేదు, అందుకే ఇక్కడ నిలబడ్డామనంటే, ఎంత సమయం అవుతుంది ఇంకా గేట్ ఎవరు ఓపెన్ చేయలేదు ఎందుకు అని అంటే, ఏమో తెలియదనని అంటారు వాళ్ళ ఫ్రెండ్స్. సరే కానీ నీకు ఈ విషయం తెలుసా అని రోజు వాళ్ళ ఫ్రెండ్ని పట్టుకొని దూరంగా వెళ్తుంది. అలాగే జైని కూడా కొంచెం ఆశ్చర్యంగా, అవును మీకు ఈ విషయం తెలుసా అని అంటుంది. మీ చెల్లె అలా అంటుంది, నువ్వు అలానే అంటున్నావు, ఏంటి అసలు విషయం అనని అక్కడున్న ఒక అబ్బాయి అంటాడు. ఏంటా, నిన్న రాత్రి మా ఇంటి చుట్టుపక్కల ఏదో శబ్దం వినిపించింది, అది ఏ శబ్దం అంటే గజ్జల సౌండ్ అని అంటే వాళ్ళ ఫ్రెండ్ అంటుంది కదా, ఇదిగో చూడు గజ్జల సౌండ్ వినబడితే అది దేవత నడుస్తున్నట్టు, అంతే దానిలో ఏమీ లేదు అని అంటుంది. అప్పుడు జేని అంటుంది కదా, లేదు లేదు అక్కడ ఏదో ఉంది మా ఇంటి చుట్టుపక్కల, నేను అప్పుడే చెప్పాను బామ్మ నన్నులకి అంత దూరం తీసుకోకు అని, ప్రశాంతత ఉండాలి, చుట్టూ ఎవరు ఉండొద్దు అనని తీసుకున్నామనని అన్నీ అంటుంది అని వాళ్ళ ఫ్రెండ్స్ తోటి అలా మాట్లాడుతుంది. ఇలాంటివన్నీ ఎక్కువగా ఆలోచించకు, మనము మన చదువుపై శ్రద్ధ పెట్టాలి అంతే అని వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు. అవునవును అంతే, కానీ ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది, నాకు అప్పుడు చాలా భయం వేసింది, ఇద్దరం చెరో కత్తి పట్టుకొని బయటికి వెళ్ళాలని అనుకున్నాం, ఎవరా ఎంటనే వేసేద్దామని, కానీ మా మమ్మీ డాడీలు ఆపారు, వెళ్ళనివ్వలేదు, రాత్రి సమయం బయట అడుగు కూడా పెట్టనిత్తలేరు. అసలు అపార్ట్మెంట్లలో ఎక్కడైనా మంచిగా తీసుకుంటే అలా రాత్రి సమయంలో గ్రౌండ్ ప్లేస్లలో మంచిగా వాకింగ్ చేసుకోవచ్చు నైట్ టైంలో,
ఇంట్లో కూర్చొని మేమిద్దరం ముచ్చట పెట్టుకోవడమే సరిపోతుంది అని అంటుంది. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ బాగా నవ్వుతూ, సరేలే దీన్ని ఇలా వదిలేసి, రోజ్ కూడా తన ఫ్రెండ్స్ తోటి ఈ విధంగానే చెప్తుంది. వాళ్ళ ఇంట్లో ఇలా సౌండ్ రావటం, చుట్టుపక్కల బయటికి వెళ్దామని అనుకోవటం, వాళ్ళ తల్లిదండ్రులు ఆపడం, ఈ విషయం గురించి వాళ్ళ ఫ్రెండ్స్ దీనంగా ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళ ఫ్రెండ్లో ఒక అమ్మాయి అంటుంది కదా, చూడు రోజ్, నువ్వు కత్తి పట్టుకోవాల్సిన పనేముంది అని అంటుంది. కత్తి పడితేనే ఎవ్వరైనా భయపడతారని రోజ్ అంటుంది. హాహా, నువ్వు కత్తి పట్టుకుంటే వాళ్ళు భయపడతారు, నువ్వెలా ఉన్నావు బక్కగా గింతంతా, నువ్వు పట్టుకుంటే వాళ్ళు భయపడతారా అని అంటుంది. రోజ్ అంటుంది కదా, మన ధైర్యం కోసం మనం పట్టుకుంటామే అని అంటుంది. వాళ్ళందరూ కూడా ఇక అలా ముచ్చట్లు కొనసాగిస్తూ ఉంటారు. ఇక అలా సాయంత్రం సమయం వస్తుంది. వాళ్ళందరూ భోజనాలకి సిద్ధమయ్యి టేబుల్పై అందరూ కూర్చొని భోజనం చేస్తూ ముచ్చట్లు పెడుతూ ఉంటారు. అప్పుడు జెనీ అంటుంది, మమ్మీ, ఈరోజు నువ్వు కర్రీ చాలా బాగా వండావే అని అంటుంది. ఎందుకు నేను ప్రతిరోజు వండటం లేదా అనని వాళ్ళమ్మ కొద్దిగా జెనీతో జోక్ చేస్తుంది. అప్పుడు జెనీ అంటుంది కదా, నువ్వు ప్రతిరోజు బాగా నీళ్లు పోసి సాంబార్ చేస్తున్నావు అని అంటుంది జెనీ. ఏంటి అలా అంటున్నావు? నేను ప్రతిరోజు సాంబార్ ఎలా చేశాను? ఒకసారి పప్పుచారు, ఒకసారి పాలకూర పప్పు, ఒకసారి చింతకాయ పప్పు అనని అలా చేస్తున్నాను కదని అంటుంది. చూసావా, ప్రతిరోజు అలా సాంబారు పప్పులు చేస్తే ఏం తిన బుద్ధి అవుతుంది. ఒకసారి ఇలా చికెన్ వేపుడు, మటన్ ఫ్రై ఇలాంటివి చేస్తూ ఉండాలి నాన్ వెజ్ అని అంటుంది. అప్పుడు చిన్నదైన రోజు అంటుంది కదా, నీకెప్పటికీ నాన్ వెజ్ ఫుడ్ కావాలి, అది ఉంటేనే నీకు ముద్ద మింగుడిపోతుంది, పప్పులు ఉంటే నువ్వు అస్సలు తినవు, అందుకే కదా ఈరోజు చాలా రుచిగా వండావని అంటున్నావు అమ్మతో అని అంటుంది చిలిపిగా రోజ్. అవును, నాకు నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం, నువ్వు మాత్రం తిననట్టు, ఎప్పుడు నాన్ వెజ్ వండినా ఒక్క ముక్క కూడా మిగిలించకుండా మొత్తం తినేస్తావు కదా అని అంటుంది. సరేది, నువ్వు తినింది కాక నాకు నేర్పుతున్నావు, చిన్నప్పటి నుంచి నువ్వే కదా నాకు నేర్పింది నాన్ వెజ్ తినడం, అందుకే నాకు చాలా ఇష్టం అనని కొంటెగా అంటుంది. ఇద్దరు తల్లిదండ్రులు వాళ్ళ ఇద్దరి ముచ్చట్లు చూసి సంతోషించుకుంటారు. ఇక ఆ రాత్రి సమయంలో వాళ్ళ భోజనాలు గడిచి సంతోషంగా తినేస్తారు. ఇక ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ తరువాత రాత్రి సమయం కావస్తూ ఉంది. చిన్నగా ఆ ఇద్దరు అక్క చెల్లెళ్ళు అలా బెడ్ మీద కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు. ఎవరో తలుపు కొట్టిన సప్పుడు వినపడుతుంది. ఇదేంది, ఈ రాత్రి సమయంలో తలుపు సౌండ్ వినపడుతుంది ఏంటానని జెనీ బయటికి వస్తుంది. కానీ ఇద్దరు తల్లిదండ్రులు గాఢ నిద్రలో ఉంటారు. ఎందుకంటే మార్నింగ్ నుండి రాత్రి వరకు పని చేసి ఒళ్ళు అలసిపోయినట్టు అయ్యింది. అందుకని వాళ్ళిద్దరలా విశ్రాంతి తీసుకుంటారు. గాఢ నిద్రలో ఉన్న సమయంలో రాత్రి 11:30, 12 అవుతుంది. ఈ ఇద్దరు అక్క చెల్లెలు ఇంకా పడుకోలేదు. ఎవరా అన్నట్టు జెనీ అక్కడికి వెళ్తుంది. ఏంటా అని డోర్ తీస్తుంది. అక్కడ ఒక మహిళ నిలబడి ఉంటుంది. ఆ మహిళ అంటుంది, నాకు చాలా దాహం వేస్తుంది, కాసిని మంచినీళ్ళు ఇస్తారా అని అడుగుతుంది. ఈ సమయంలో నువ్వు ఇక్కడేం చేస్తున్నావు, అసలు ఎక్కడి నుంచి వచ్చావు, ఏమైంది అని అడుగుతుంది. అదంతా నీకు తర్వాత చెప్తాను, దయచేసి నాకు కొన్ని మంచినీళ్ళు ఇస్తావా అని అడుగుతుంది. మంచినీళ్ళ ఇస్తాను కానీ ప్లీజ్ దయచేసి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో చెప్తావా అని అంటే, అది చెప్పడానికి చాలా సమయం పడుతుంది, దయచేసి కొన్ని మంచినీళ్ళు ఇస్తారా అని అడుగుతుంది. ఏంటి ఎన్నిసార్లు అడుగుతున్నావు, ఇస్తాను కదా, ఇస్తానే చెప్పాను కదా అంటూ ఇంట్లోకి వెళ్ళి వాటర్ తీసుకొచ్చి ఇచ్చేస్తుంది. అప్పుడు ఆ మహిళ వాటర్ తాగుతుంది. తర్వాత ఆ అమ్మాయి జెనీ అడుగుతుంది, ఇప్పుడు చెప్పు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే, అప్పుడు ఆ మహిళ అంటుంది కదా, నన్ను ఇంట్లో నుంచి అందరు పంపించేశారు, నాకు ఎవ్వరూ లేరు, మీ ఇంట్లో కొంచెం స్థానం ఇస్తావా నిద్రపోవడానికి, నేను రేపటి రోజున ఎక్కడికైనా వెళ్ళి నాకు నేను బ్రతుకుతాను అని అంటుంది. అవును, నీ కుటుంబ సభ్యులు ఎందుకు నేను మోసం చేశారు అంటే నిన్ను ఎందుకు బయటికి పంపించేశారు అని అడుగుతుంది. అంటే ఆవిడ చెప్తుంది కదా, అది ఒక పెద్ద కథ అండి, ఇప్పుడు చెప్పడానికి పూర్తిగా చెప్తే పొద్దున సమయం అవుతుంది, అందుకే నేను ఇప్పుడేమీ చెప్పలేను అని అంటుంది. కాస్త స్థానం ఇస్తారా నాకు నిద్రపోవడానికి అని అంటుంది. నేను అలా ఎలా ఇవ్వగలను, ఎవరెవరో వచ్చి మా ఇంట్లో నిద్రపోతాను అని అంటే చిన్నగా మా ఇంట్లో ఉండే బంగారాన్ని డబ్బుని అన్నీ తీసుకెళ్తే అని చాలా కోపంగా నేరుగా అడుగుతుంది. అలా కాదండి అని చెప్పేలోపు వాళ్ళ చెల్లె రోజ్, ఏమైంది అక్క, ఇందాకే డోర్ సౌండ్ వచ్చిందనని వచ్చావు కదా, ఏమైంది అంటూ జెనీ దగ్గరికి వస్తుంది. ఏం చేస్తున్నావు ఇక్కడ, డోర్ సౌండ్ వస్తుందని ఇక్కడే నిలబడ్డావు కదా,
ఎవరున్నారు అని అంటుంది. జేని ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. ఏంటి, నీకిక్కడ ఎవరు కనబడటం లేదా అని అంటుంది. నాకిక్కడ ఎవరు కనిపించట్లేదు. ఎవరున్నారక్క, నువ్వు, నీకేమైంది అని రోజ్ అంటుంది. అప్పుడు జేని ఉంటుంది, "ఆ, నాకేం కాలేదు, ఇక్కడ ఎవరూ లేరు, కానీ నేను అలా జోక్ చేస్తున్నాను. సరే మన ఇద్దరం ఇంట్లోకి వెళ్దాం పదా అని అంటుంది. నువ్వైతే ఇంట్లోకి వెళ్ళు, వస్తున్నా నేను అని అంటుంది. సరే డోర్ పెట్టి తొందరగా వచ్చేసి అని రోజ్ ఇంట్లోకి వెళ్ళి పడుకుంటుంది. అప్పుడు ఆ జేని ఆ అమ్మాయి వైపు చూడగానే అక్కడ అమ్మాయి ఉండదు. తను ఏమో చేస్తుంది. ఎందుకు వచ్చిందో మా ఇంటికి తెలియదు అనని కొంచెం దూరాన అలా చుట్టుపక్కలకి వెళ్ళి చూస్తే కొంచెం దూరాన ఉంటుంది. ఆ అమ్మాయి ఎవరా అనని అనుకుంటుంది. కానీ ఇంతవరకు నా చెల్లి రోజుకి కనబడలేదా అనని ఆశ్చర్యపోతుంది. ఏంటి, నిజంగా తను మనిషేనా? నిన్ననో ఆ శబ్దం వినిపించింది, ఇవాళ ఒక అమ్మాయి నేరుగా నా దగ్గరకు వచ్చి మాట్లాడింది, కానీ నా చెల్లి రోజుకి మాత్రం కనిపించలేదు. ఇదేదో ఆశ్చర్యంగా ఉందే అని అనుకుంటుంది. అసలు ఏమని మా ఇంట్లోకి రాకుండా ఉండనియడమే చాలా మంచిది అనుకొని జేని డోర్ వేసుకొని ఇంట్లోకి వెళ్తుంది. ఆ తర్వాత ఈ విషయం ఇద్దరు మాట్లాడుకుంటారు. అక్కడ డోర్ ఓపెన్ చేయడం, అలాగే ఇలా చుట్టుపక్కల ఎవరు లేకపోవడం, నిన్న అలా సౌండ్ వినిపించింది, ఇలా డోర్ శబ్దం వినిపించిందని ఇద్దరు అలా భయపడుతూ కొంచెం ఫన్నీగా చేసుకుంటూ ఉంటారు. అలా అప్పుడు వాళ్ళిద్దరూ చదువు గురించి, అలాగే ఎగ్జామ్స్ గురించి ఏమేం చదువుకోవాలనేది హ్యాపీగా మాట్లాడేసి అలా నైట్ నిద్రపోయే సమయంలో ఎటువంటి దయ్యం కళలు, ఎటువంటి పీడకలలు రావద్దు అని చిన్న చిన్న ఫన్నీ జోక్స్ అవి చేసుకొని పక్కపక్క నవ్వేసి దేవుని మంత్రాలు, దేవుని కథలు అవన్నీ ముచ్చట్లు పెట్టుకొని ఇద్దరూ బాగా మాట్లాడుకొని చాలాసేపటికి నిద్రపోతారు. అదే సమయంలో వాళ్ళ అమ్మకి కూడా కొంచెం మెలకువ వస్తుంది. బయట నుంచి ఏదో ఏడుపు శబ్దం, ఎవరో ఏడుస్తున్నట్టు శబ్దం వినిపిస్తుంది. మంచినీళ్ళు తాగుదామని అలా బయటికి వస్తే ఏడుపు సౌండ్ ఇంకా ఎక్కువవుతుంది. ఎవరు ఏడుస్తున్నారని కిటికీలోంచి చూస్తే ఒక మహిళ బయట కూర్చొని బాధపడుతున్నట్టుగా. వాళ్ళు ఏడిస్తే ఎలా శబ్దం వస్తుందో ఆ విధంగా, కానీ చుట్టూ చూస్తే ఎవరూ లేరు. తను ఆశ్చర్యపోతుంది. కానీ ఈ దృష్టశక్తులు ఇంట్లో లేవు, బయట ఉన్నాయని కనిపెట్టేసింది వాళ్ళమ్మ. మళ్ళీ పూజారి దగ్గరికి వెళ్దామని అనుకుంటుందా, లేకపోతే ఈ సమస్య గురించి ఆవిడే తెలుసుకుంటుందా? ఇంట్లో అలా బెడ్ మీద కూర్చొని ధీరంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఏం జరుగుతుంది, నా ఇంట్లో ఏదో జరగబోతుంది అని అనుకుంటుంది. వాళ్ళమ్మ అలా దీనంగా ఆలోచిస్తుంది. మరి నెక్స్ట్ ఏం చేయబోతుందో వాళ్ళమ్మ. ఇంటికి వచ్చిన ఆ అమ్మ ఎవరు? మంచినీళ్ళ గురించి జేనిని ఎందుకు అడిగింది? ఎవరికి కనిపించని ఆ అమ్మాయి జేనికి మాత్రమే ఎందుకు కనిపించింది? ఆమె మనిషా లేక దయ్యమా? అసలు ఎవరు తను అనేది నెక్స్ట్ పార్ట్లో చూసేద్దాం. మీకు ఈ కథ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే మరిన్ని కొత్త కథల కోసం మన ఛానల్ పేజీని ఫాలో అవ్వండి. కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.